హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెస్టిక్ సొల్యూషన్స్. ఇవాళ మనం ఈ వీడియోలో ఒక మంచి ఒక ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారంటే, లేదంటే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారంటే ఈ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము ఇచ్చే ప్రతి అప్డేటు వెంటనే మీకు అందుతుంది. అంతేకాకుండా మా యొక్క వీడియోస్ అన్నిటినీ, ఈ ఛానల్ యొక్క వీడియోస్ అన్నిటినీ మా యొక్క బ్లాగ్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వీక్షించవచ్చు. సో మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఈ యొక్క దినాల్లో వింటున్న ప్రకారం గవర్నమెంట్ ద్వారా కొన్ని చైనీస్ యాప్స్ అనేది బ్యాన్ చేయబడ్డాయి. అంటే ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేయబడుతున్నాయి స్టెప్ బై స్టెప్గా. సో ఎందుకంటే మనం వింటున్న ప్రకారం చైనీస్ నుండి భారీగా మనకి ఒక ఈ యొక్క ఘర్షణలు జరుగుతున్నందువలన ఈ యొక్క యాప్స్ అనేది, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ద్వారా కొన్ని ప్రమాదాలు ఉంటాయని గుర్తించి ముందుగా ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అందుకని కొన్ని మన ఆ యొక్క యాప్స్ ఏంది, ఆ డీటెయిల్స్ ఏందని మన ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఒక లిస్ట్ ఉందన్నమాట. నేను కొన్ని యాప్స్ అయితే తీసుకున్నాను, చూడండి. ఒక్క నిమిషం అండి. సో ఎందుకంటే ఈ యాప్స్ మనం ఉపయోగించడం వల్ల సో మనకి ఈ యొక్క మొబైల్లో ఉండే డేటాస్ కానీ ఈ యొక్క హ్యాక్ చేయబడుతుంది, లేదంటే డేటా అనేది ఈ యొక్క యాప్ ద్వారా వాళ్ళు రిసీవ్ చేయబడుతుంది అన్నమాట. సో కాబట్టి మనం ఈ యొక్క యాప్స్ని ఒకవేళ మన మొబైల్లో ఉపయోగిస్తున్నామంటే తప్పకుండా మీరు అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఒక హై హెచ్చరిక అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి ఇది చాలా ఇబ్బందికరమైన యాప్స్ అని గుర్తించున్నారు. అందుకనే గూగుల్లో కూడా స్టెప్ బై స్టెప్గా మనకి ఈ యొక్క యాప్స్ అనేది ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేస్తున్నారు అండ్ బ్యాన్ చేస్తున్నారు. సో అవి ఏమిటంటే చూద్దాం అన్నట్టుగా మనకి ఇక్కడ చూడండి. నేను ఇక్కడ లిస్టు ఇక్కడ ఇండెక్స్లు ఇచ్చున్నాను, చూడండి. లిస్ట్ ఆఫ్ యాప్స్ వచ్చేసి మీకు మొదటిగా టిక్ టాక్ ఉంది, తర్వాత మీకు చూడండి టిక్ టాక్, జూము, వాల్ట్ హైడు, బిగో వీడియో, బిగో లైవ్, వైబో, వెబ్ చాటు, షేర్ ఇట్, యూసీ న్యూస్. ఈ యొక్క మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్ యూజర్స్ వచ్చేసి ఈ యొక్క యాప్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా వీటిని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన ఒక చైనీస్ యాప్స్ అన్నమాట. ఈ యొక్క యాప్స్ అనేది ఇప్పుడైతే యూజ్ చేయకూడదు అనేది గవర్నమెంట్ ద్వారా కూడా తెలుపబడింది అన్నమాట. మీరు ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తారంటే ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీ యొక్క మీడియాస్ ద్వారా అనేది అనౌన్స్ చేయబడుతుంది కూడా మీరు చూడవచ్చు అన్నమాట. చూడండి, యూసీ బ్రౌజరు, బ్యూటీ ప్లస్, సెండరు, క్లబ్ ఫ్యాక్టరీ, హలో, చూడండి ఇక సో ఫోటో వండరు, ఏపీ యూఎస్ బ్రౌజరు, ఫఫకాపు, సిఎం బ్రౌజరు, వైరస్ క్లీనరు, ఎంఐ కమ్యూనిటీ, డియో రికార్డర్, యూకామ్ మెగా, ఎంఐ స్టోర్, 360 సెక్యూరిటీ, యాంటీవైరస్, ఇదనమాట. డియూ బ్యాటరీ సేవరు, డియూ బ్రౌజరు, డియూ క్లీనరు, డియూ ప్రైవసీ, క్లీన్ మాస్టరు, క్యాచ్ క్లియరు, బయోడి ట్రాన్స్లేటర్, బయోడి మ్యాప్, వండర్ కెమెరా, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరరు, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ లాంచరు, క్యూక్యూ సెక్యూరిటీ, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, ఈ విధంగా లిస్ట్ ఉన్నమాట. క్యూక్యూ న్యూస్ ఫీడ్, వీసింక్, సెల్ఫీ సిటీ, క్లాష్ ఆఫ్ కింగ్స్, మెయిల్ మాస్టరు, ఎంఐ వీడియో, కాల్స్ గేమ్. సో ఈ విధంగా ఈ యొక్క యాప్స్ అన్నిటినీ చైనా నుంచి క్రియేట్ చేయబడిన యాప్స్ అన్నమాట. సో కాబట్టి మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ యొక్క మీ మొబైల్ ఈ యాప్స్ ఉపయోగిస్తున్నారంటే మీరు తప్పకుండా వీటిని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు మీ యొక్క మొబైల్ని దీన్ని తొలగించడం ద్వారా మీరు సేఫర్ ప్లస్గా ఉపయోగించుకోవచ్చు మొబైల్స్. అంతేకాకుండా మీ డేటా అనేది సేఫ్ పెట్టుకోవచ్చు అన్నమాట, సేఫ్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా
కొన్ని వీటికి ధీటుగా మన యొక్క స్టెప్ బై స్టెప్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని యాప్స్ అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా డెవలప్ చేస్తున్నారు. వాటిలో కొన్నిటి అన్నట్టు మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ప్యారలల్ స్పేస్ కూడా ఇదన్నమాట, చైనీస్ యాప్ అనమాట. దాన్ని కూడా మీరు ఒకవేళ ఉపయోగిస్తున్నట్టే అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో మన ఇండియన్ యాప్స్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫైల్స్ గో, బ్రేవ్ బ్రౌజర్, ఈ విధంగా కొన్ని ఇండియన్ యాప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్గా ఇప్పుడైతే కొన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సో అలాంటివి అయితే మీరు ఇండియన్ యాప్స్ని చైనీస్ యాప్స్కి ధీటుగా ఉండేటివి మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు చైనీస్ యాప్స్ మాత్రం త్వరగా అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్ నుండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ అయితే షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్, ఈ లిస్ట్ గురించి తెలుసుకొని వాళ్ళ యొక్క మొబైల్ నుండి అయితే ఈ యొక్క యాప్స్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే సహాయపడతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.